ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్కు సవారు విసురుతూ మొగోడివైతే లోక్సభ స్థానాలు ఇన్ని గెలువు అన్నారు. తాజాగా రాజాసింగ్ హైదరాబాదులో మొగోడే లేడా అని వ్యాఖ్యానించిండు. అంటే వీరి ఉద్దేశంలో ఆడవాళ్ళు రాజకీయాలు చేయరనా లేదా చేయకూడదనా? ఏ ఉద్దేశము? వాళ్ళ ఉద్దేశంలో అది కాకపోవచ్చు, కానీ మాట్లాడడానికి, ఓ సందర్భాన్ని వ్యక్తీకరించడానికి మొగోడు అనే పదం ఎందుకు వాడాలి? ఇది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు. రాజాసింగ్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర పూజలు కూడా చేస్తారు. అమ్మవారిని మొక్కినప్పుడు, అమ్మవారి ఆశీర్వాదం కావాలని కోరుకున్నప్పుడు మరి మగ ఆడ ఎందుకు వ్యత్యాసము? ఎందుకు అట్లా తగ్గించి మాట్లాడాలి? నువ్వు మొగోనివైతే ఇజ్జేయి, లేకపోతే నీ వజ్జేయని మాట్లాడు వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? అంటే భాషా లోపమా, లేకపోతే మనం పుట్టి పెరిగిన వాతావరణ ప్రభావమా, లేకపోతే రాజకీయాలలో వీరి పట్ల ఈ విధంగా వివరించాలనే అది లేకపోవడమా, లేకపోతే టేక్ ఇట్ ఈజీ ఏదన్నా చేయబైతే అనుకోవడమా, అది కూడా కాదంటే కనుక ఒక వ్యక్తీకరణ చేయాలి కాబట్టి ఇక తప్పదు అన్నట్లు అనుకోవడమా, ఏమిటో తెలియదు. కానీ ఇట్లా నువ్వు మొగోనివైతే గెలువు లేకుంటే లేదు అనడం అనేది ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు అట్లా మాట్లాడినప్పుడు మిగతా వారు నేర్చుకోవడానికో చెప్పడానికి అవకాశం ఉండదు. ఇంట్లో అన్నా చెల్లెళ్ళ మధ్య, అక్కా తమ్ముళ్ళ మధ్యనే చిన్నప్పటి నుంచి ఒక వ్యత్యాసం ఉంటుంది. ఆడపిల్లకు నీకెందుకు, మగపిల్లాడు వాడు ఏమైనా చేయొచ్చు, ఆడవాళ్ళు మీరెందుకు ఇట్లెందుకు చేస్తారు అనే ఒక తక్కువ శ్రేణి దిగువ శ్రేణి అభిప్రాయం ఉండడమే తప్పు. పైగా ఇన్ని గెలవాలి అన్ని గెలవాలని మాట్లాడడం అంతకన్నా దుర్మార్గం. ఇందిరాగాంధీ దేశానికి ప్రధానమంత్రి, తిరుగులేని నాయకురాలు, భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ చేసింది, ఈ దేశంలో చాలా మార్పులు తీసుకొచ్చిన గొప్ప నాయకురాలు. తెలంగాణను పరిపాలించింది రాణి రుద్రమదేవి. అట్లా చెప్పుకుంటూ వస్తే కనుక తెలంగాణలో సంస్థానాలకు చాలామంది రాణులు పనిచేసిండ్రు. రాణి శంకరమ్మ ఉంది పాపన్నపేటలో, ఆమె కింద చాలామంది మగవాళ్ళు పనిచేసిండ్రు. ఆమె చెప్పిన మాట విన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మహిళా మంత్రులు ఉన్నారు. కాబట్టి సామర్థ్యం అనేది గెలుపోటములు నిర్ణయించే అనేది మగ ఆడ కాదు. వారికున్న దక్షత, వారికున్న సంకల్పము, విజయం పట్ల వారికున్న చిత్తశుద్ధి, వారు నమ్ముతున్న విషయము, వారు ఎవరి కోసం పనిచేస్తున్నారు, వారి శక్తి సామర్థ్యాలు ఏమిటి అనే దానిపైన ఫలితాలు ఉంటాయి తప్ప ఆడ మగ మీద ఉండవు. మరి వీళ్ళిట్లా మాట్లాడడం పట్ల బయటికి ఎవరేం అనకపోవచ్చునేమో, కానీ అయ్యో వీరేమిటి ఇట్లా మాట్లాడరు, ఇట్లా మాట్లాడుకుంటే బాగుండేది కదా, ఇట్లా మాట్లాడడం సరైనది కాదు కదా అని ప్రజలు భావిస్తారు. ఒక రకంగా ఇట్లా మాట్లాడడం పట్ల, వారి మాటల పట్ల పద్ధతి మార్చుకొని మాట్లాడితే బాగుంటుంది అనే ఒక సూచన చేసే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బహిరంగంగా చెప్పకపోవచ్చు, కానీ అట్లా మాట్లాడడం అయితే సరైనది కాదు.